హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాల్టి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అడ్మిషన్ కి సంబంధించి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అలాగే జూనియర్ ఇంటర్ నుంచి సీనియర్ ఇంటర్ వరకు గర్ల్స్ స్టూడెంట్స్ కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ 12th మార్చ్ నుంచి 1st ఏప్రిల్ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను, దయచేసి లైక్ చేయండి. సో మొదటగా మీ ఫోన్ లో లేదా పీసీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో కేజీవీబీ ఏపీ అప్లికేషన్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక 4 ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో మీరు ఏ తరగతి కోసం అప్లై చేయదలుచుకున్నారో సెలెక్ట్ చేయండి. ఇక్కడ అన్నిటికీ అప్లై చేసే మెథడ్ సేమ్ గానే ఉంటుంది. ఇందులో ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో అడ్మిషన్ ఇంటూ విచ్ క్లాస్ లో మీరు అప్లై చేయబోయే క్లాస్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన అప్లికెంట్ ఆధార్ నంబర్ అండ్ పక్కన ఆధార్ ప్రకారం నేమ్, కింద డేట్ ఆఫ్ బర్త్ అండ్ పక్కన మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా వెరిఫై చేసుకొని ఓటీపీ వ్యాలిడేటెడ్ అని వస్తుంది, ఓకే చేయండి. తర్వాత చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి కింద కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ సెలెక్ట్ చేస్తే రిజిస్ట్రేషన్ విండో చూపిస్తుంది. చెక్ చేసుకొని కింద మీరు అప్లై చేయబోయే క్లాస్ ని మరొకసారి కన్ఫర్మ్ చేసుకొని కింద కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చి కింద స్టూడెంట్ ఐడి జనరేట్ అయి చూపిస్తుంది. దాని కింద ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ 2 అప్లికేషన్ డీటెయిల్స్ లో రిజిస్ట్రేషన్ లో ఫిల్ చేసిన డీటెయిల్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మిగతా డీటెయిల్స్ కోసం ఇక్కడ మీ రిలీజియన్ అండ్ పక్కన క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓఎస్సీ క్యాండిడేట్ లో మీరు స్కూల్ మధ్యలో గ్యాప్ వస్తే ఓఎస్సీ లేదా రెగ్యులర్ అయితే ఎన్ఓఎస్సీ ని సెలెక్ట్ చేయండి. తర్వాత స్టూడెంట్ లో ఏమన్నా మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఎస్ లేదా నో సెలెక్ట్ చేసి పక్కన స్కూల్లో మీకు చైల్డ్ ఇన్ఫో నంబర్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఎస్ చేస్తే కింద నంబర్ ఎంటర్ చేయాలి, లేదా నో చేయండి. తర్వాత పక్కన ఓర్ఫన్ లో మీరు అనాథ అయితే ఓర్ఫన్ లేదా పేరెంట్స్ లో ఎవరన్నా ఒక్కరే ఉంటే సెమీ ఓర్ఫన్ లేదా మీ పేరెంట్స్ ఇద్దరు ఉంటే నాట్ అప్లికేబుల్ ని సెలెక్ట్ చేసి పక్కన మీ మదర్ అండ్ ఫాదర్ నేమ్ తో పాటు మీ మదర్ అండ్ ఫాదర్ ది ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి పక్కన మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ అప్రాక్స్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద రేషన్ కార్డ్ నంబర్ ఆప్షనల్ కాబట్టి ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. చివరిగా పక్కన ఫిజికల్లీ డిజేబుల్ అయితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత థర్డ్ స్టేజ్ అడ్రస్ లో మీ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ విలేజ్ అండ్ హౌస్ నంబర్, స్ట్రీట్ అండ్ పిన్ కోడ్ ఎంటర్ చేసి కింద ఒకవేళ మీ కమ్యూనికేషన్ అండ్ నేటివ్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ చెక్ పెడితే కింద డీటెయిల్స్ వచ్చేస్తాయి, లేదంటే నో సెలెక్ట్ చేసి కింద అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత ఫోర్త్ స్టేజ్ స్టడీ పర్టిక్యులర్స్ లో మీ ప్రెజెంట్ ఇయర్ అండ్ లాస్ట్ 1 ఇయర్ కి సంబంధించి స్టడీ క్లాస్ అండ్ పక్కన మీడియం అండ్ పక్కన స్టడీ డిస్ట్రిక్ట్ అండ్ పక్కన స్కూల్ టైప్ అండ్ చివరిగా స్కూల్ లొకేషన్ రూరల్ ఆర్ అర్బన్ ని సెలెక్ట్ చేసుకొని కింద మీరు నెక్స్ట్ స్టడీ కోసం ఇక్కడ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకొని పక్కన అప్లయింగ్ మండల్ ని సెలెక్ట్ చేస్తే కింద 3 ప్రిఫర్డ్ ఆప్షన్ చూపిస్తుంది. మీ నియరెస్ట్ 3 స్కూల్స్ ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 5th స్టేజ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ లో మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని జేపీజీలో బిలో 1 MB లోపు అప్లోడ్ చేయాలి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేస్తే ప్రివ్యూ చూపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకొని కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు పాపప్ లో ఎస్ చేయండి. అంతే, ఇప్పుడు మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. ప్రింట్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో చివరిగా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్ స్క్రీన్ పై ఉంచాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.